హలో గైస్, వెల్కమ్ టు బీటెక్ విత్ అరవింద్. సో ఈ వీడియోలో వన్ టైం ప్యాడ్ ఆల్గరిథం చూసుకుందాం. ఓకేనా? వన్ టైం ప్యాడ్ ఆల్గరిథం సేమ్ యాజ్ వర్ణం సైఫర్. సో మీరు ఆ వర్ణం సైఫర్ వీడియో చూసి ఇక్కడికి వస్తే ఇంకా చాలా అర్థమవుతుంది. సో దానికి ఈ వన్ టైం ప్యాడ్కి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే, మనం నార్మల్గా వర్ణం సైఫర్ ఎలా చేస్తాం, కీ అనేది డైరెక్ట్ రాసేస్తాం అనమాట. కీ అనేది డైరెక్ట్ జనరేట్ చేస్తాం మనం. ఓకేనా? యూజర్ నుంచి అని అడుగుతాం, లేదంటే డైరెక్ట్ మనం ఎంటర్ చేస్తాం. సో ఈ వన్ టైం ప్యాడ్లో ఏంటంటే, ఇప్పుడు నార్మల్గా వర్ణం సైఫర్లో ఒకవేళ కీ అనేది అటాకర్కి కానీ ఎవరికైనా దొరికితే ఈజీగా క్రాక్ చేయొచ్చు. మీది ఎన్క్రిప్టెడ్ అయినా డీక్రిప్టెడ్ అయినా మీ మెసేజ్ని ఈజీగా కనుక్కోవచ్చు వాళ్ళు, మీ కీ అనేది వాళ్ళకి తెలుస్తే. సో అందుకని వన్ టైం ప్యాడ్లో ఏంటంటే ర్యాండమ్ కీ అనేది జనరేట్ చేసి ర్యాండమ్ యొక్క ఒక్కొక్క వాల్యూని కీలో స్టోర్ చేసుకొని ర్యాండమ్గా కీ అనేది ప్రతి ఒక్క మెసేజ్కి ఒక్కొక్క కీ ఉంటుంది ర్యాండమ్గా. ఓకేనా? ఆ ర్యాండమ్ కీ తోటి ఎన్క్రిప్ట్ అవుతుంటుంది అనమాట. సో ర్యాండమ్ కీ డైరెక్ట్ అంటే ఒరిజినల్ మెసేజ్ ఇచ్చే పర్సన్కి కూడా తెలియదు, ఆ కీ ఏంటో కూడా తెలియదు. ఎందుకంటే కంపెల్ అనేది ఈ ర్యాండ్ బ్రాకెట్స్ పర్సంటైల్ 256 ఎందుకంటే 256 బిట్ అనమాట. అంటే 0 to 256 బిట్ వరకు మనం వాడుతున్నాం మనం. ఓకేనా? అందుకు 256 బిట్ అనమాట. కీ అనేది ర్యాండంగా జనరేట్ అయిపోయి ఆ కీ అనేది ఎన్క్రిప్షన్కి డీక్రిప్షన్కి అదే పడుతుంది. ఓకేనా? ప్రతి ఒక్క మెసేజ్కి ఒక కీ కావాలి. ఇప్పుడు నువ్వు ఒక స్టేట్మెంట్లో నీకు 3 ఉన్నాయి మెసేజెస్. సో 3 కీస్ కావాలి సపరేట్గా. ఓకేనా? ఈ వన్ టైం ప్యాడ్లో. సో ఎన్క్రిప్షన్ ఎలా అవుతుంది అంటే, నార్మల్గా సేమ్ లైక్ వర్ణం సైఫర్లో జార్ ఆపరేషన్ ఎలా అవుతుందో ప్లెయిన్ టెక్స్ట్కి కీకి, ఇందులో కూడా అంతే. ఓకేనా? డీక్రిప్షన్ కూడా అంతే. ప్లెయిన్ టెక్స్ట్ ఎలా వస్తుంది మనకి, జార్ ఆపరేషన్ బిట్వీన్ కీ అండ్ సైఫర్. ఓకేనా? ఇలా మనకి డీక్రిప్షన్ వస్తుంది. సో ఇప్పుడు ఇది మనం సి లాంగ్వేజ్లో చూద్దాం. సో యాజ్ యూజువల్ ఫస్ట్లీ వచ్చేసి హెడర్స్ అనమాట. ఓకేనా? హెడర్స్ అనేది ప్రతి ఒక్క ప్రోగ్రామ్కి చెప్తున్నా అంటే చాలా ఇంపార్టెంట్ అని. సో మెయిన్ ఫంక్షన్ ఈ స్టాండర్డ్ లైబ్రరీలో మనకి లైక్ మనం ర్యాండమ్ ఫంక్షన్ ఇట్లా యూజ్ చేసుకున్నాం కీ జనరేషన్ కోసం. సో అందుకు ఈ స్ట్రింగ్ అనేది నార్మల్ మనం స్ట్రింగ్ స్టోర్ చేసుకోవడానికి. సో ఫస్ట్ థింగ్ యాజ్ యూజువల్ మెయిన్కి వచ్చేసరికి, ఓకేనా, ఒక మెసేజ్ ఒక కీ అనమాట. మనకి ఇక్కడ రెండే యూస్ఫుల్ అవుతాయి, మెసేజ్ అండ్ కీ. ఓకేనా? యూజర్ నుంచి మనం మెసేజ్ అడుగుతున్నాం. సో ఈ విల్ ఎంటర్ ద మెసేజ్. ఆ మెసేజ్ని మనం ఈ మెసేజ్ అనే వేరియబుల్లో స్టోర్ చేసుకుంటున్నాం. ఓకేనా? ఆఫ్ లెంత్ 256. ఈ సైజ్ ఆఫ్ మెసేజ్ ఎందుకు, మన కంపైలేషన్ టైంలో సైజ్ అనేది అలొకేట్ అయిపోతుంది. సో మిగతా మెమరీ వేస్ట్ అవ్వదు. స్టాండర్డ్ ఇన్పుట్ ఎందుకు, సో దట్ ఒక్కసారి యూజర్ ఒక స్ట్రింగ్ ఎంటర్ చేయగానే ఎంటర్ కొట్టగానే అయిపోద్ది. ఇంకా ఎంటర్ కొట్టగానే అక్కడి వరకే తీసుకుంటుంది, ఈ మెసేజ్లో అక్కడి వరకే స్టోర్ అవుతుంది. సో అది. అండ్ ఇప్పుడు నెక్స్ట్ థింగ్ వచ్చేసి, నార్మల్గా లాస్ట్ లైన్ అంటే ఇప్పుడు ఒక మెసేజ్ ఎంటర్ చేశారు, ఎంటర్ కొట్టారు, కొట్టాక లాస్ట్ వచ్చేసి నల్ ఉండడానికి. ఓకేనా? నల్ ఉండడానికి ఇదనమాట. న్యూ లైన్ రిమూవ్ చేస్తుంది. ఇది ఏంటంటే న్యూ లైన్ రిమూవ్ చేస్తుంది. ఎంటర్ కొట్టాక న్యూ లైన్ అంటే న్యూ లైన్ రిమూవ్ చేస్తుంది. సో అండ్ మనకు లెంత్ కావాలి కదా. లెంత్ ఎందుకు, కీ కూడా సేమ్ ఉండాలి, సేమ్ లెంత్ ఉండాలి. లైక్ వర్ణం సైఫర్ ఈ వన్ టైం ప్యాడ్లో కూడా, ఈ సైఫర్లో కూడా కీ లెంత్ కూడా సేమ్ ఉండాలి మనకి. సో కీ లెంత్ సేమ్ ఉండాలంటే ఫస్ట్ మనకి మెసేజ్ లెంత్ కావాలిగా. ఈ strlen ఫంక్షన్తో మెసేజ్ లెంత్ వస్తుంది, అది మెసేజ్ లెంత్లో స్టోర్ చేసుకుంటున్నాం. ఓకేనా? సో ఫస్ట్ ఈ లెంత్ కనుక్కున్నాక ఏంటి, ఇప్పుడు మనం కీ జనరేట్ చేయాలి. కీ జనరేట్ చేయాలి కాబట్టి సిస్టమ్ కాల్, ఇది ఫంక్షన్ కాల్ చేశా. ఓకేనా? కీ జనరేషన్లో ఏముంది, నార్మల్గా మీకు యాజ్ యూజువల్ చెప్పినట్టు, నేను తీరులో చెప్పినట్టు ఈ ర్యాండ్ అనే ఫంక్షన్. ఓకేనా? ఈ ఫంక్షన్తో ఒక్కొక్కటి వేరియబుల్ నేను అంటే ఒక్కొక్క ర్యాండమ్ లెటర్ చేసుకుంటాను అనమాట. యాక్సెస్ చేసుకొని ఈ కే ఆఫ్ ఐ అంటే ఈ కే అనే వేరియబుల్లో పెడుతున్నా. ఓకేనా? ప్రతి ఒక్కటి ఇలా పెడుతున్నా. అంటే ఇప్పుడు మనకి లూప్ కంప్లీట్ అయ్యేసరికి ఎలా వస్తుంది, లైక్ కీ ఈక్వల్ టు సంథింగ్, ఇలా లెటర్స్ వస్తాయి, ర్యాండమ్గా వస్తాయి లెటర్స్. ఓకేనా? ర్యాండమ్గా లెటర్స్ వస్తాయి. సో ఇప్పుడు ఇది కీ అవుతుంది అనమాట. ఇప్పుడు ఇది కీ అవుతుంది. కీ ఇలా కీ జనరేట్ చేసుకున్నాక సేమ్ లైక్ ఇంకా ఎంక్రిప్ట్ చేయడమే. ఓకేనా? మెసేజ్ కీ, మెసేజ్ లెంత్ కావాలి, కీ కావాలి, మెసేజ్ కావాలి ఎంక్రిప్షన్కి. ఓకేనా? సో ఎంక్రిప్షన్లో సేమ్. ఇక నేను ప్రతి ఒక్కటి పాయింటర్ వాడుతున్నా చూడండి. పాయింటర్ వాడేది ఎందుకంటే పాస్ బై అడ్రస్ కావడానికి. పాస్ బై వాల్యూ చేస్తే మీరు మెసేజ్ ఎంక్రిప్ట్ చేశాక మెయిన్ ఫంక్షన్లో ప్రింట్ చేసేటప్పుడు మీకు ఎంక్రిప్టెడ్ మెసేజ్ ప్రింట్ అవ్వదు, మీరు నార్మల్గా ఏదైతే ప్లేన్ ఇచ్చారో అది ప్రింట్ అవుతుంది. సో అది అవాయిడ్ చేయడానికి మనం పాయింటర్స్ వాడుతున్నాం.
ఓకేనా. సేమ్ యాజ్ వర్ణం సైఫర్ లాగా మెసేజ్ మెసేజ్లో ఫస్ట్ క్యారెక్టర్ అండ్ కీలో ఫస్ట్ క్యారెక్టర్ జార్ ఆపరేషన్ అవుతుంది. వచ్చిన రిజల్ట్ అనేది ఎంక్రిప్టెడ్ మెసేజ్లో స్టోర్ అవుతుంది. ఓకేనా. సో అంతే. అండ్ డీక్రిప్షన్ కూడా సేమ్ లైక్ వర్ణం సైఫర్. సో ఇక్కడ ప్రింటింగ్ కూడా మీకు వర్ణం సైఫర్లో చెప్పాను. అన్సైన్ ఎందుకు వాడతామని. సైన్కి -127 to 127 ఉంటుంది. అన్సైన్కి 0 to 256. సో లెంత్ ఎక్కువ కాబట్టి మనకు వచ్చే ఎన్క్రిప్షన్ హెక్సాడెసిమల్ కాబట్టి అందుకని మనం అన్సైన్డ్ వాడతాం. అండ్ ఇది మనకి మాడిఫైర్ అనమాట. ఓకేనా, స్పెసిఫిక్ మాడిఫైర్. సో డీక్రిప్షన్ చేసేటప్పుడు నార్మల్ ప్రింట్ చేసి సరిపోతుంది, ఎందుకంటే అది హెక్సాడెసిమల్ కాదు కాబట్టి, మెసేజ్ స్ట్రింగ్ కాబట్టి నార్మల్ ప్రింట్ చేయొచ్చు. ఓకేనా. సో కంపైల్ చేసి చూద్దాం ఒకసారి. సో ఎంటర్ మెసేజ్. హలో. సో ఇక్కడ ఈ హెక్సాడెసిమల్ ఆటోమేటిక్ అయిపోయింది. ఓకేనా. మనకు వర్ణం సైఫర్లో కీ కూడా అడిగింది, కీ కూడా ఇవ్వండి అని అడిగింది. కానీ ఆ కీ అటాకర్కి తెలిస్తే ఏమవుతుంది, ఈజీగా బ్రేక్ చేస్తాను ఇది. ఓకేనా. సో అందుకే కీ ఇక్కడ ర్యాండమ్గా జనరేట్ అయిపోయింది, ఆ కీ కూడా మనకు తెలియదు. సో ఇది ఎన్క్రిప్టెడ్ మెసేజ్ ఇన్ హెక్సాడెసిమల్ అండ్ ఇది హెలో. ఓకేనా. థ్యాంక్ యూ.